తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల దేవస్థానంలో అన్యమతస్థుల సేవలకు టీటీడీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇకపై తిరుమలలో అన్యమతస్థులు ఎలాంటి సేవలు అందించకుండా చర్యలు తీసుకుంటుంది. టీటీడీలో పనిచేసే అన్యమతస్థులను వారి కోరిక మేరకు ఇతర శాఖలకు బదిలీ చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. ఇందుకు ఆయా ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకవేళ అలా రాకపోతే వీఆర్ఎస్ ఇచ్చి సాగనంపుతామని హెచ్చరించారు. తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన తొలి పాలక మండలి సమావేశంలో వారి సేవలు రద్దుపై తీర్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యధామం. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే భూలోక వైకుంఠం. మహావిష్ణు వైకుంఠాన్ని వీడి కలియుగ ప్రారంభంలో ఈ వెంకటాచలంపై అర్చవతార మూర్తిగా వెలిశారని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం కావడంతో స్వామివారి దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో అన్యమత ప్రచారం ఎక్కువవుతుండడం కలకలం రేపుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇది మరింత ఎక్కువగా పెరిగింది. ఏకంగా తిరుమలకు వెళ్లే బస్సు టికెట్లపైనే అన్యమత ముద్రలు కనిపించాయి. తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. అయితే గతంలో పాస్టర్లు కొండపై అన్యమత ప్రచారం చేస్తూ వీడియోలు తీసిన ఘటనలు వెలుగు చూశాయి. కొద్ది రోజుల క్రితమే తిరుమల పాపనాశిని దగ్గర కొంతమంది అన్యమతస్థులు రీల్స్ చేస్తూ దొరికారు. దీంతో పాటు ఏకంగా టీటీడీలో పనిచేసే ఉద్యోగుల్లోని అన్యమతస్థులు బయటపడ్డారు. గతంలో టీటీడీకి చెందిన కారులో ఓ అధికారిని చర్చికి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఇతర మతస్థులు తమ మతానికి సంబంధించి ఏడుకొండలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అన్యమత ప్రచారం చేయకూడదు అనే నిబంధన ఉంది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీంతో కొత్తగా కొలువు తీరిన పాలక మండలి ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలో అన్యమత ఉద్యోగస్తులను గుర్తించి వారితో చర్చిస్తామని, వీఆర్ఎస్ తీసుకుంటే ఇచ్చేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేస్తుంది. లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. టీటీడీ నియమావళి ప్రకారం తిరుమలలో అన్యమత ప్రార్థనలు చేయరాదు. ఇక తిరుమలలో అన్యమత చిహ్నాలు తీసుకువెళ్లకూడదు అనే నియమం కూడా ఉంది. అన్యమతాలకు సంబంధించిన గ్రంథాలు సైతం తిరుమలలో నిషేధం. కేవలం హిందూ మతాలకు సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలను మాత్రమే తీసుకువెళ్లాలనే నియమం ఉంది. ఈ నియమాలను టీటీడీ కఠినంగా అమలు చేస్తూ వస్తుంది. అలిపిరిలోని తనిఖీ కేంద్రంలో అన్యమత గుర్తులు, పుస్తకాలు ఉంటే తీసివేసి తిరుమలకు పంపుతారు. ఇప్పటికే తిరుమలలో అన్యమతస్థులు ప్రచారం చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాప వినాశనం దగ్గర రీల్స్ చేసిన విషయం వెలుగు చూడగానే టీటీడీ అప్రమత్తమైంది. టీటీడీ పాలక మండలి ఆదేశాలతో టీటీడీ విజిలెన్స్ తో పాటు ఇతర అధికారులు పాప వినాశనం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానికులు సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అన్యమతస్థులను గుర్తించి వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. మరోవైపు అన్యమతస్థులు దుకాణాలు పెట్టుకున్నా అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించే యోచనలో అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీలో అన్యమతస్థుల ప్రవేశం ఇప్పటిది కాదు. రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచే మొదలైందని నిపుణులు అంటుంటారు. రాజశేఖర్ రెడ్డి అక్కడ అన్యమతస్థులకు స్థానం కల్పించడం వల్ల వీరు అప్పటి నుంచి స్థిరపడ్డారని చెబుతారు. వాస్తవానికి 2017లో టీటీడీలో పనిచేసే కొందరు ఉద్యోగులు, అధికారులు చర్చలకు వెళుతున్నారనే విషయం తెలుసుకున్న కొన్ని హిందూ సంఘాలు వారిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. అందులో బయటపడిన కొందరి పేర్లు అన్యమతానికి సంబంధించినవి కావడంతో వారిని సులువుగా పట్టుకున్నారు. మరికొందరు హిందువుల ముసుగులో ఉన్న వారిని చర్చలకు వెళ్లే దృశ్యాలు మొబైల్ కెమెరాల ద్వారా బంధించారు. ఆ విజువల్స్లో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి, పద్మావతి అతిథి గృహంలో పనిచేసే సర్వర్, మరికొందరు ఉద్యోగులు చర్చకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియోలు అప్పట్లో మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అప్పటి సివిఎస్ఓ రవికృష్ణ డిసెంబర్ మాసంలో అన్యమత ఉద్యోగస్తుల ఇళ్లలో సడన్ విజిట్ నిర్వహించారు. ఆ సమయంలో ఇతర మతాలకు చెందిన దేవతల ఆరాధనలు చేసిన వారిని గుర్తించారు. అప్పట్లో 44 మంది అన్యమత ఉద్యోగస్తులు టీటీడీలో పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. 1989లో ఇచ్చిన జీవో ఆధారంగా టీటీడీ అన్యమతస్థులను గుర్తించింది. వారందరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక టీటీడీ సందేహంలో పడింది. ఇంతలోనే 44 మంది అన్యమతస్థులు కోర్టును ఆశ్రయించారు. తాము జీవో విడుదల చేయకముందు నుంచి టీటీడీలో కొనసాగుతున్నామని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు టీటీడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ప్రక్రియ పూర్తిగా పక్కన పడింది. టీటీడీ నియమం ప్రకారం టీటీడీ ఉద్యోగుల వద్ద ప్రమాణం చేయించడం ఆనవాయితీ. అదేవిధంగా గతంలో ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్న సమయంలో అన్యమత ఉద్యోగస్తుల వద్ద తాము హిందూ మతాన్ని, స్వామివారిని ఎంతగానో నమ్ముతున్నామని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి విశ్వాసాలతో కొలుస్తామని ప్రమాణం చేయించారు.
ప్రమాణం చేసిన తర్వాత కూడా కొందరు ఉద్యోగులు చర్చలకు వెళుతున్నారు. టీటీడీలో శాశ్వత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో దాదాపు 18 నుంచి 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపుగా 7,000 మంది టీటీడీ శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న టీటీడీ ఆలయ, కళ్యాణ మండపాలు, ఇన్ఫర్మేషన్ కేంద్రాలలో శాశ్వత అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరు అన్య మతస్థులు అన్న విషయాన్ని గుర్తించడానికి టీటీడీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియపై ఇప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.